హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, రామాయణం హిందువుల నమ్మకంతో ముడిపడి ఉన్నటువంటి ఒక మహాకావ్యం. మన భారతదేశంలో చిన్న పిల్లల దగ్గర నుండి మొదలుకుని 60 ఏళ్ల ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి రామాయణం గురించి తెలుసు. మనలో కొంతమందికి రామాయణ కథ పూర్తిగా తెలియనప్పటికీ రామాయణంలోని పాత్రల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. రామాయణంలోని పాత్రలు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. అయితే అందులో అయోధ్యలో జన్మించినటువంటి దశరథుని యొక్క కుమారుడు శ్రీరాముడు నేటికి కూడా ఎంతో మందికి ఆదర్శప్రాయుడు. అదే విధంగా రామాయణ కాలంలో ఎంతో శక్తివంతమైన రాక్షసులు మరియు దానవులు కూడా ఉండేవారు. వారి కారణంగా ఋషులు మరియు మునులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. దాంతో కొంతమంది మహాత్ములు భూమిపై పెరుగుతున్నటువంటి అసురుల యొక్క అత్యాచారాలను నివారించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. అదే సమయంలో భూమిలో దొరికినటువంటి సీతామాతను జనక మహారాజు దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. అప్పుడు శ్రీరాముడు ఆ స్వయంవరంలో శివధనస్సును ఎత్తి గెలిచి సీతామాతను వివాహం చేసుకుంటాడు. ఫ్రెండ్స్, అయితే అసురుల చక్రవర్తి లంకాధిపతి అయినటువంటి రావణాసురుడు సీతామాతను అపహరించిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. శ్రీరాముడు లంకకు వెళ్లి రావణాసురుడిని హతమార్చి చెడును ఓడించి మంచిని గెలిపిస్తాడు. ఫ్రెండ్స్, రామరావణ యుద్ధంలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, రావణాసురుడే కాకుండా లంకా దేశానికి చెందినటువంటి ఎన్నో పాత్రలు కూడా ఉంటాయి. వాటిలో ఒక పాత్రే లంకాధిపతి యొక్క సహోదరి శూర్పణఖ. రావణాసురుడి అంతం తర్వాత శూర్పణఖ బంగారు లంకా రాజ్యాన్ని వదిలేసి అడవిల్లోకి వనవాసానికి వెళ్లిపోతుంది. ఆ తరువాత శూర్పణఖ ఏమైంది అన్న విషయంపై ఎక్కడ కూడా సరైన వర్ణన లేదు. ఈ క్రమంలో ఎవరైనా వచ్చి ఇప్పటికీ కూడా శూర్పణఖ ఇంకా జీవించే ఉంది అంటే మీ అభిప్రాయం ఏమిటి? అవును ఫ్రెండ్స్, శ్రీలంకలో ఒక మహిళ ఉంది. ఆవిడ తను రావణాసురుడి యొక్క చెల్లెలని అని చెప్పుకుంటుంది. అయితే మనలో చాలా మంది ఆవిడ చెప్పేది మనం ఎందుకు నమ్మాలి అని అనుకోవచ్చు. కానీ మనం ఆవిడ చెప్పే మాటల్ని నమ్మక తప్పదు. ఎందుకంటే ఆవిడ యొక్క జీవితం అంత రహస్యాత్మకంగా ఉంటుంది. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మహిళ పేరు గంగా సుదర్శిని. గంగా తన చిన్నతనం నుండే తమ ఇంటి సభ్యులకు లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు అని చెప్తూ ఉండేదంట. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే బాల్యంలో తనకు ఎవరూ చెప్పకుండా నేర్పకుండానే రామాయణంలోని అన్ని ఘటనలను చెప్పేదంట మరియు శ్లోకాలను నిర్ఘనంగా పఠించేదంట. ఈవిడ జీవితం చిన్నతనం నుండే ఎంతో అసామాన్యంగా ఉండేది. ఎందుకంటే ఈవిడ దగ్గర ఎన్నో రకాల అసాధారణ శక్తులు ఉన్నాయి. అయితే గంగా మరియు ఆవిడ యొక్క భక్తులు చెప్పేది ఏంటంటే గంగా సుదర్శిని ఎవరి భవిష్యత్తునైనా చూడగలదు మరియు ఆవిడ వర్షాన్ని కూడా అదుపు చేయగలదంట. ఈవిడ ఎన్నోసార్లు వర్షాన్ని ఆపి చూపించిందంట మరియు ఈవిడ యొక్క భక్తులు ఎన్నోసార్లు ఆవిడ చేసినటువంటి మాయలను చూశారంట. ఫ్రెండ్స్, శ్రీలంకలోని కాంబో నుండి 200 మైళ్ళ దూరంలో మహేంద్ర అని పేరు గల ఊర్లో గంగా సుదర్శిని యొక్క ఆశ్రమం ఉంది. అక్కడికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. గంగా సుదర్శిని నిజంగానే శూర్పణఖ అని తెలిపే విధంగా ఈవిడ యొక్క ముక్కు మరియు చెవులపై కట్ చేసినటువంటి గుర్తులు ఉంటాయి. గంగా సుదర్శిని తన భక్తులకు సహాయం చేసేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. గత కొద్ది సంవత్సరాల క్రితం శ్రీలంకలో సునామీ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సునామీ రావడానికన్నా ముందే శ్రీలంకలో సునామీ రాబోతుంది అని తెలిసినట్లుగా గంగా అందరినీ హెచ్చరించింది. ఇదే కాకుండా మార్టిన్ BCA ఫ్లైట్ క్రాష్ అయ్యి అందులో 145 మంది చనిపోతారు అన్న విషయాన్ని కూడా గంగా ముందుగానే చెప్పి హెచ్చరించింది. ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని గంగా సుదర్శన్ చెప్పేది ఏంటంటే నాకు జ్యోతిష్య శాస్త్రంలో ఎలాంటి జ్ఞానం లేదు, కానీ నాకు పుట్టుకతోనే వంశపారపర్యంగా దివ్య దృష్టి యొక్క వరం లభించింది. దాని ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరగబోతుందో చూసి ముందుగానే చెప్పగలిగాను అని చెప్పింది. అపాయింట్మెంట్ తీసుకుని ఈమెను ఎవరైనా కలవచ్చు. భక్తుల యొక్క బాధలను తీర్చేందుకు ఈమె ఏమాత్రం వెనకాడదు. మరియు శ్రీలంకలో ఆవిడతో పాటుగా రావణాసురుడి యొక్క వంశీకులైనటువంటి ఒక జనజాతి కూడా నివసిస్తుంది. అయితే రావణాసురుడు జనజాతికి చెందినటువంటి వ్యక్తులు ముందుగానే శూర్పణఖను గుర్తించి గంగా సుదర్శినియే శూర్పణఖ అని స్పష్టం చేశారు మరియు వీరు తరచుగా ఆమెను కలిసేందుకు వస్తూ ఉంటారు. అంతేకాకుండా శ్రీలంక ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈమెను శూర్పణఖగా భావించి ఆవిడ యొక్క ఆశీర్వాదం తీసుకునేందుకు వెళ్తూ ఉంటారు. మరియు శ్రీలంకన్ గవర్నమెంట్ కూడా ఈమెను శూర్పణఖగా భావించి ఈమెకు VVIP ట్రీట్మెంట్ ఇస్తుంది. శ్రీలంక ప్రభుత్వం మరియు శ్రీలంక ప్రజలే కాదు, అక్కడ ఉన్నటువంటి ధర్మ గురువులు కూడా ఈమెను శూర్పణఖగా భావిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, గంగా సుదర్శిని యొక్క ఈ రహస్యం ఎలా విశ్లీకరించబడిందో తెలియదు గాని గంగా సుదర్శిని యొక్క వ్యక్తిత్వం మాత్రం ఆమెను ఉన్నత స్థాయికి చేర్చింది. ఎందుకంటే ఈ గంగా సుదర్శిని శ్రీలంకలోని 13 ఆలయాల్లో దాన ధర్మాలు చేయడంతో పాటుగా ఆవిడ ఆశ్రమంలో శరణార్థులకు స్థానాన్ని కల్పించి వారి యొక్క పోషణ కూడా చూసుకుంటుంది. మరియు ఈవిడ ఎప్పుడూ తన భక్తులను ధర్మ మార్గంపై నడిచేందుకే ప్రేరేపిస్తుంది. అయితే గంగా సుదర్శిని నిజంగానే ద్వాపర యుగానికి చెందినటువంటి రావణాసురుడి చెల్లెల అన్న విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అదే విధంగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.